ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2021 జనవరి నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది. ఇంకో కార్డు తీస్తాను. 7 ఆఫ్ సోర్డ్స్ మీకు బాగుంటుంది, కానీ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది మీకు. మీరేదో సాధించాలని భయాంతిలో ఉంటారు మీరు. అలాగే మీరు ఎదుటి వాళ్ళని మాటలతో లేదా మీ చేతులతో కొంత లొంగదీస్తారు, కానీ మళ్ళీ వాళ్ళు తిరగబడి మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అన్న భయం మిమ్మల్ని అనుక్షణం వేధిస్తూ ఉంటుంది. అందువల్ల మీరు పొందే ఆనందం ఏదైతే ఉంటుందో అది తాత్కాలికం ఈ సమయంలో. అందువల్ల మీరు ఎవరి విషయాలు తలదోచకండి, ఎవరితో గొడవలు పడకండి. ఏదో సాధించాలనే ఉద్దేశంలో మీరు వెళ్లకుండా మీ పని మీరు చేసుకెళ్తే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాలం గడుస్తుంది. మీరు కావాలని కోరి కష్టాలు తెచ్చుకోకుండా చూసుకోండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూద్దాం. మీ పాస్ట్ 7 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ డెవిల్ అండ్ ఫ్యూచర్ హెర్మిట్. మీకు మీ గతంలో హర్డిల్స్, రకరకాల సమస్యలు. 7 అంటే కేతువు న్యూమరాలజీలో వృధా ప్రయాణాలు, శరీర శ్రమ, ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. మీ గతం అంతా కూడా. ప్రజెంట్ మీకు చెప్పాను కదా, మీరు కోరి కష్టాలు తెచ్చుకోవద్దు, ఎవరిని కెలకద్దు, ఎవరి విషయాలు మీరు తలదూర్చద్దు, అనవసర మాటలు మాట్లాడద్దు. డెవిల్ ప్రజెంట్ కార్డు. డెవిల్ అంటే టారెట్లో 15వ కార్డు, న్యూమరాలజీ ప్రకారం 6వ నెంబర్ వస్తుంది. ముఖ్యంగా ఇది థర్డ్ పర్సన్ మీ లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొంతమందికి. పెళ్లి కాని వాళ్ళు కానీ, పెళ్ళి అయిన వాళ్ళు కానీ, బయట వాళ్ళతో, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఎవరైనా కానీ అనవసరం పరిచయాలు పెంచుకోవద్దు. మీ జీవిత భాగస్వామికి మీ మీద అనుమానం వచ్చేలాగా చేసుకోవద్దు. చాలా జాగ్రత్తగా వ్యవహరించిన సమయం. ఎవరిని సపోర్ట్ చేయొద్దు ఏ విషయాల్లోనూ కూడా. మీ కామ్గా మీ ఫ్యామిలీ, మీరు, మీ పిల్లలు, మీ భర్త, మీకు పెళ్ళి అయ్యి ఉండకపోతే మీ అమ్మా నాన్న తప్ప బయట వాళ్ళు ఎవరిని మీరు పట్టించుకోవద్దు. ఎవరి మాట మీరు వినొద్దు. మిస్గైడెన్స్లోకి వెళ్ళొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశలు, ప్రలోభాలకి గురయ్యి మోసపోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. మనం చాలా చోట్ల మన పేపర్లో చూస్తుంటాం. ఫేస్బుక్లో పరిచయం అయ్యారు, రమ్మండి వెళ్ళిపోయారు, ఏదో ఊళ్ళో బొంబాయిలో ఎక్కడో పట్టుకున్నారు. ఇవన్నీ ఇలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అనవసరమైన కొత్త ఫ్రెండ్షిప్స్ పెట్టి చేసుకోవడం మూలంగా. అలా కాకుండా చూసుకోండి. ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పట్లేదు, కొంతమందికే. ఎవరికైతే మీకు వర్తిస్తుందో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. జనరల్గా అందరికీ అయితే మనకి ఇంట్లో వాళ్ళని దూరం పెట్టుకుని బయట వాళ్ళతో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఇబ్బందులు పడతారు. సపోజ్ ఇంటికి వచ్చిన పిల్లవాడు, వేరే చుట్టాలు ఎవరో వచ్చారు, వాళ్ళ పిల్లవాడు కూడా వచ్చాడు. మీ అబ్బాయి తప్పు చేయలేదు, పక్క వాళ్ళు ఇంటికి వచ్చిన గెస్టే తప్పు చేశాడు ఆ పిల్లవాడే, కానీ మీరేంటి ఏం చేస్తారు, మీరు మీ పిల్లవాడిని కొడతారు వాడిని ఏం అనలేక. ఇలాగ ఉంటుంది ఒక్కొక్కసారి చాలామందికి. అందువల్ల ఎవరు ఎంతవరకునో మీ వాళ్ళకి మీరు విలువపండి, మీ వాళ్ళని మీరు గుర్తించండి. తప్పులు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్లో మీకు చాలా 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 బాగుంటుంది. హెర్మిట్ 9th కార్డ్ మీకు చాలా బాగుంటుంది. మీరు రోల్ మోడల్గా ఉంటారు. మీరు చిన్న పొరపాట్ల వల్ల అవమానం పాలయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబానికి, సమాజం ఏ విధంగా సహాయం లభిస్తుంది, ఏ రకమైన సహాయం లభించదు. 7 ఆఫ్ పెంటికల్స్, కేతువు, ఏ రకమైన సహాయం లభించదు పెద్దగా. ఆస్తుల వ్యవహారాలు ఇలాంటి వాటిలో మీరు చేసే ఊహలు ఇవేమి కూడా పనిచేయవు, ఫలితాన్ని పోవు. వృధా ఖర్చు, అనవసరమైన ప్రయాస, శ్రమ, మానసిక ఆందోళన మిగులుతాయి. మీరు గురించి ఎవరి కోసం కాబట్టి మీకోసం మీరు బతకండి, ఎవరి కోసం మీరు బతకండి. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలన్నట్టుగా మీరు ప్రయారిటీస్, అనవసరం ప్రయారిటీస్ ఎవరికి ఇవ్వద్దు. మీరు జాగ్రత్తగా మీరు చూసుకోండి. మీ కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వండి, మీకు బాగుంటుంది. లేకపోతే మీరు నిరాశ, నిస్పృహ, మాటలు పట్టడం తప్ప ఏ రకమైన ఉపయోగం మీకు ఉండదు. ఎవరు బయట వాళ్ళు ఎవరు మీకు సహాయం చేయరు, మీ ఫ్యామిలీ మెంబర్సే మీకు సహాయం చేస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి. ఉద్యోగస్తులకి ఎలాగ ఉంటుంది? ఉద్యోగస్తులు బాగానే ఉంటుంది. 3 ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకి మీకు ఏదైనా హైక్స్ లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త జాబ్ ఆఫర్, రిఫరెన్స్లు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా వేరే వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చి వేరే వాళ్ళు జాబ్ ఇప్పిస్తారు. ఉద్యోగస్తులు బాగుంటుంది. మీ పెద్దవాళ్ళకి గుర్తింపు ఉంటుంది, మీకు బాగుంటుంది. ఉద్యోగస్తులకి అన్ని రకాలుగా. వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? వ్యాపారం చేసినప్పుడు కొంత డల్గా ఉంటుంది. కింగ్ ఆఫ్ సోర్డ్స్ కొంత ఇబ్బందిగా ఉంటుంది ఆర్థికంగా. మీరు ఏదైనా కొంచెం ప్రాపర్టీ ఏదైనా మూవ్ చేయాల్సిన అవకాశం కనబడుతోంది, అవసరం కనబడుతోంది.
అప్పులు తీర్చడం కోసం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కానీ పాజిటివ్గానే ఉన్న తర్వాత గ్రాడ్యువల్గా బాగుంటుంది. కానీ ఇప్పుడైతే మాత్రం కొంత ఫైనాన్షియల్గా టైట్ కమిట్మెంట్స్ ఉంటాయి, మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది, చూసుకోండి. మీకు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది? ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బంది ఏముంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. కొత్త సోర్సెస్లో డబ్బులు వస్తాయి మీకు. అంటే ఇప్పుడేమనుకున్నాక వ్యాపారస్తులకు ఏదైనా ఆస్తి అమ్మితే డబ్బు వస్తుందని. అందువల్ల ఆ రకంగా మీకు కొంత ఫైనాన్షియల్గా మరీ మైనస్లోకి ఏం వెళ్ళిపోరు, సేఫ్ మోడ్లోనే ఉంటారు. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగానే ఉంటుంది ఎంప్రెస్. ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఆడవాళ్ళు కొన్ని చాలా ఆరోగ్యపరమైన సమస్యలు తీరతాయి. పెళ్లి కాని ప్రెగ్నెన్సీ వస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి. మీకు మంచి డాక్టర్ దొరుకుతారు. ఆరోగ్యపరంగా మంచి డెవలప్మెంట్స్ వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీకు ముఖ్యమైన సంఘటన ఏదైనా జరుగుతుందా? ఏం జరగదు. 6 ఆఫ్ వ్యాండ్స్. ముఖ్యమైన సంఘటన అంటే ఏది జరగదు, మీకు సామాన్యంగా గడిచిపోతుంది. పెద్ద మార్పులు ఏమి ఉండవు. ఆడవాళ్ళకి ముఖ్యమైన సూచన ఏదైనా ఉందా? ఆడవాళ్ళకి ముఖ్యమైన సూచన అంటే ఏది లేదు. నైట్ ఆఫ్ కప్స్. కొత్తగా పెళ్ళే భార్యాభర్త జాబ్స్ చేస్తుంటే ఈ భార్యకి ఆడవాళ్ళు వేరే ఊరు వెళ్ళవలసిన అవకాశం కనబడుతుంది. అలాగే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటే మీ పుట్టింట్లో ఉంటే మళ్ళీ మీరు భర్త దగ్గరికి కానీ అత్తవారింటికి కానీ లేకపోతే మీరు మీ జాబ్కి కానీ వెళ్ళాల్సి వస్తుంది. చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ లొకేషన్, ప్రయాణాలు కనబడుతున్నాయి. అవి ఇబ్బందికరమైన ప్రయాణాలు కాదు, బాగుండేవే, నెగిటివ్గా ఏం తీసుకోకర్లేదు. ఆడవాళ్ళకి స్థానచలనం, స్థానం మార్పు అనేది కనబడుతుంది. కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్త నక్షత్రం వాళ్ళకి ఎలాగుంది? ది లవర్స్ చెప్తాను. స్వాతి వాళ్ళకి ఎలాగుంది? 8 ఆఫ్ సోర్డ్స్ చెప్తాను. విశాఖ వాళ్ళకి ఎలాగుంది? 4 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీకు మొట్టమొదట ఈ ప్రెజెంట్ కార్డులో ట్రాప్, మోసపోవడం, అనవసరం ఫ్రెండ్షిప్స్ చేయడము, ఇలాంటి ఫేస్బుక్లో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి మీరు ఇబ్బందులు పడ్డా లాంటివి ఉంటాయని చెప్పాను కదా, అవన్నీ ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకు ఉంటాయి. అందువల్ల టచ్ మీ నాట్ లాగా ఉండండి. ఎవరి విషయాలు తలదూర్చద్దు. అనవసరమైన ఆకర్షణలకి లోను కావద్దు. మీరు జాగ్రత్త పడండి. మిస్గైడెన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మీ ఫ్యామిలీ లైఫ్ని పాడు చేసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరికీ ప్రతి ఒక్కరికి కాదు. ఎవరి ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు. ఏమైనా చిత్తా నక్షత్రం వాళ్ళు అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలుగా పెట్టి మీరు ఇబ్బందులు పడతారు కొంత. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి మీ మీద ఏళ్ళు నడిచిన అర్ధాష్టమ శని ప్రభావం పూర్తిగా ఉంది. మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది, దాని ప్రభావం పూర్తిగా ఉంది. కొంత అనారోగ్యం ఉంటుంది మీకు. ఇక్కడ మీ కుటుంబ పరంగా ఎటువంటి సమస్య సపోర్ట్ మీకు చేయరు. ఎవరు ఏమి సపోర్ట్ చేయరు, బయట వాళ్ళు సపోర్ట్ చేయరు. కుటుంబ సభ్యులు కొంతవరకు సపోర్ట్ చేస్తారు. అనవసరం ప్రయారిటీస్ ఇవ్వద్దని చెప్పాను. అలా మీకు ఇది స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. మీరు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి. మీ శరీరం మీరు కేర్ తీసుకోండి. లేకపోతే తీవ్రంగా అనారోగ్యం పాలయ్యే అవకాశం మీకు ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు పర్వాలేదు, బాగానే ఉంటుంది. పెద్ద చెప్పుకోదగిన మార్పులు ఉంటే ఏముండవు. స్తబ్దంగా కాలం గడిచిపోతూ ఉంటుంది. మీరు పరిహారం ఏం చేసుకోవాలి చూద్దాం. చిత్త వాళ్ళు ఏం చేసుకోవాలి? మీరే పరిహారం చేయరు. 5 ఆఫ్ వ్యాండ్స్. ఏ పరిహారం చేయరు. ఇంకొక కార్డు తీస్తాను. పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీరు వీలైతే సుదర్శన హోమం చేయించుకోండి. ఓం సహస్రార హోంపట స్వాహ మంత్రం హోమం చేయించుకోండి మంచిది. సుదర్శన మంత్రం జపం చేయించుకుని హోమం చేయించుకోండి. డైరెక్ట్గా హోమం కాకుండా గుళ్ళలో వెళ్ళి 116 రూపాయలు టికెట్ కట్టి సుదర్శన హోమానికి డబ్బులు కట్టి అలా కాదు, మీ పేరుది మీరు చేయించుకోండి. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? జడ్జిమెంట్. ఇంకొక కార్డు తీస్తాను. 10 ఆఫ్ వ్యాండ్స్. మీ గురువు గారు పూజ చేయండి. మీ గురువుగారు జీవించి ఉంటే ఆయన దర్శనం చేసుకోండి. ఆయన సిద్ధి పొంది ఉంటే కనుక ఆయన ఫోటోకి మీరు నమస్కారం చేసి ప్రే చేసుకోండి. సరైన మార్గంలో గైడ్ చేయమని అడగండి. ఆరోగ్యం అని చెప్పి మీ గురువు గారిని గురు పూజ చేసుకుని గురు జపం చేయండి. మీకు ఉదాహరణ, మీకు ఎవరు గురువు లేరు అనుకోండి, మీ అమ్మగారు మీ నాన్నగారే మీ గురువులు. వాళ్ళు జీవించుంటే వెళ్ళి ఒకసారి వాళ్ళని విజిట్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. వాళ్ళ కాలం చేసిన ఫోటో పెట్టి దండం పెట్టుకోండి. లేదా గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం పారాయణ చేయండి. రోజు ఓం ద్రాం దత్తాత్రేయానం అని జపం చేయండి. గురువుని ఆశ్రయించండి. ప్రత్యక్ష గురువు, పరోక్ష గురువు, తల్లిదండ్రులు, వీళ్ళలో ఎవరైనా కానీ డైరెక్ట్ గురువుని ఆశ్రయించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని మీకు బాగుంటుంది. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ కప్స్. ఇంకొక కార్డు తీస్తాను. 4 ఆఫ్ కప్స్. మీరేం చేయరు, మీరే పరిహారం చేయరు. మీ నిత్యపూజ చేసుకోండి చాలు, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. మీరు మొత్తం మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాశి వాళ్ళు. అందులో చిత్తా నక్షత్రం వాళ్ళు పర్సనల్ లైఫ్ విషయం జాగ్రత్త తీసుకోవాలి. స్వాతి వాళ్ళ ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోవాలి.
విశాఖ కూడా స్తబ్దంగా ఉంటుంది, పర్వాలేదు. ఈ పరిహారాలు చేసుకుంటే మీకు మొత్తం మీద కొంత ఇబ్బందులు తప్పించుకునే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.